హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. చూడండి, మధ్యాహ్నం మా బాబుని స్కూల్ పంపించేసి వచ్చాం కదా, ఇంకో కాసేపు కూర్చుని పడుకోవడం అన్నం తినేసి ఇగో చూడండి మళ్ళీ నైట్ వర్క్ మళ్ళీ స్టార్ట్ అయినండి. ఇక చూడండి వాకులు అయితే ఊడ్చుకుంటున్నానండి. నైట్ రొటీన్ వర్క్ షూట్ చేద్దామని చెప్పేసి నేనైతే షూట్ చేస్తున్నానండి. ఇంకా క్లిప్స్ అయితే తీసుకుంటున్నాను. చూడండి వాకులు అయితే ఊడ్చుకుంటున్నానండి. గిన్నెలు రుద్దుకోవాలండి. ఇంకా బట్టలు అయితే వచ్చాక 3 అయిందండి. బట్టలు అయితే మూడింటప్పుడు వచ్చి 3 అయితే మిషన్లో వేసానండి. ఇంకా కొంచెం తడిగా ఆరేపోయినాయిలండి. ఇంకో 10 నిమిషాలు ఉంచుతానండి. అంతలోకి ఈ వాకిలి ఇల్లు అవన్నీ ఊడ్చుకుంటాం కదా, ఊడ్చుకున్న తర్వాత అయితే అవి తీసేసుకొని అవి కూడా మడత పెట్టుకుంటానండి. ఇప్పుడు ఇదైతే వాకిలి అయితే ఊడుస్తున్నాను. వాకిలి ఊడ్చుకొని మళ్ళీ సాయంత్రం పని మొదలు పెట్టుకోవాలి కండి. మొదలు పెట్టాను. ఇదంతా శుభ్రంగా ఊడ్చుకొని బట్టలు మడతేసుకొని గిన్నెలు రుద్దాలి, మళ్ళీ వంట చేయాలండి. కూర అయితే ఉంది, దోసకాయ కర్రీ అయితే ఉంది. రైస్ పెట్టాలి, ఇంక పప్పు కడుక్కోవాలండి. ఉల్లిపాయలు అతనికి వేద్దాం అనుకుంటే ఎట్టపెట్టే చూడండి, ఎట్టపెట్టే వర్షానికే నానిపోతుంది తడిసి. ఉల్లిపాయలు అతను రావట్లేదు. ఉల్లిపాయలు అతను వస్తే ఎట్టపెట్టి అయితే వేస్తాను. మాకు రైస్ తిన పడుతుంది. ఇదిగోండి కట్టుకునే బట్టల వరకు మడతేసుకొని ఎడబెట్టుకున్నాను. సోఫాలు అందుబాటులో పెట్టుకున్నా. ఇక మిగిలిన మామూలుగా ఇంక ప్యాంట్లు షర్ట్లు అవి ఉంటాయి కదా, అక్కడ షెల్ఫ్లో పెట్టుకున్నానండి.
బట్టల పని అయిపోయింది. ఇంకా గిన్నెలు ఉన్నాయి, గిన్నెలు కడిగేసి పప్పు మిక్సీ పడతాను. అయిపోయింది, తెచ్చుకోండి చూడలే. మనకు ఆధారం లేదుగా. అన్నీ అయితే మీరు ముందు 6 బత్తాలు వేసి వచ్చింది. అందరూ 6 ఎత్తున్నారని నేను 6 పోతే అప్పుడు వాడు మళ్ళీ బద్దలు ఆడుకొని ఒక బత్తా తీసుకున్నాను. మనకి ఇప్పుడు తినేవాళ్ళు ఎవరో ఒకరు తినేస్తారు. ఆ మొక్కలకు వచ్చిందాక వాళ్ళు అమ్మటండి, ఈ అమ్మట్లేదు నా పొందలేదు. ఉంటేనేమో రాకపోతే మమ్మల్ని నేను ఉంటున్నా ఇంకా జాగ్రత్తగా అయినా మరి అంతే. ఎవరికో ఎంత మిగిలినా మిగలపోయిన మన పొలం మన పిల్లలు మనం చేసుకుంటే అదొక తృప్తి. ఎవరికో ఇచ్చిన వరకు ఎవరికో ఇస్తే వాళ్ళు తోసినాక వాళ్ళు ఎత్తునంత ఎత్తా ఉంటారు. పిండి అయితే రెడీ అయిపోయిందండి. దీనికైతే పక్కన పెట్టేసుకుంటే గిన్నెలు ఉన్నాయి, గిన్నెలు పని అయితే అయిపోయిందండి. గిన్నెలు అయితే రుద్దుకున్నా, అంతా శుభ్రంగా గిన్నెలు అయినా రుద్దేసి ఇప్పుడు వండిని ఉంది కాబట్టి ఇక అన్నం ఉంది, కూరది, అవి తిన్నాక ఇక పొడిగిన ముందు రుద్దేసి ఇక స్నానం అయితే చేసుకుంటాను. ఇగో చూడండి, ఇగో చూడండి గిన్నెలన్నీ
ఇక తిన్నాక ఇక అవైతే రుద్దేసుకొని మళ్ళీ ఇంకా శుభ్రంగా ఇప్పుడు అన్నం వండింది ఉంది కదా, ఇది కర్రీ ప్లేట్లు అవన్నీ కడిగేసుకొని ఫ్రెష్గా స్నానం చేసుకుంటామండి. ప్రస్తుతానికి ఇప్పుడైతే పని అంతా అయిపోయింది. ఓకే అండి. పట్టు నోరు తెరవాలి. తినాలి. తింటే నీ ఇంకా 2 గిన్నెలు కడిగేసి నీళ్ళు పోసుకోవాలి. కానీ పట్టు. ఓకే అండి, చూడండి పని అంతా కంప్లీట్ అయిపోయింది. శుభ్రంగా నీట్గా ఇక అంతా ప్రశాంతంగా స్నానం చేసుకొని ఇక పడుకుంటాం. ఇంకా చూడండి గిన్నెలన్నీ రుద్ది టబ్బుకి వేసుకున్నా. అన్నీ శుభ్రంగా కడుక్కొని ఉంటే తెల్లారా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, చిరాకు అనేది ఉండదండి. ఇక ఎక్కడ చక్కగా గిన్నెలు రుద్దాలి అదంతా అంటే చేయబుద్ది కాదు వర్క్. ఇక షింక్లోని ఎక్కడ కనిపిస్తే మనకి పొద్దున్నే లేగిస్తే ఇక చిరాకు కనిపించింది, పని కూడా చేయబుద్ది కాదు. ఇగో చూడండి అంతా షింక్లోని అన్ని గిన్నెలన్నీ శుభ్రంగా నీట్గా కడుక్కొని ఆ షింక్ అంతా శుభ్రంగా కడుక్కున్నానండి. శుభ్రంగా కడుక్కొని చూడు ఎంత ఫ్రెష్గా నీట్గా ఉందో. ఇక్కడ గిన్నెలు కూడా చూడండి అన్ని రుద్దేసుకున్నా. ఇంకా అయితే ఏమీ లేవు. ఇప్పుడు తిన్నవి కూడా ఉన్నాయి కదా, ఇప్పుడు అన్నం తిన్నాక కూడా ప్లేట్లు ఉంది కదా, అవన్నీ కూడా శుభ్రంగా కడుక్కున్నా నీట్గా చూడండి. ఓకే అండి.